చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య మధ్యలో తుంపుర్లు పడుతూ ఉన్నాయి. ఈ చలిలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా, దోశలు వేసుకున్న వేడివేడిగా, చికెన్ తెచ్చుకున్న, చక్కగా కొంచెం పల్చగా పెట్టుకున్న. దోశకు కాబట్టి గట్టిగా గ్రేవీ ఉంటే అంత బాగుండదు కాబట్టి కొంచెం పల్చగా పెట్టుకుని వేడివేడి చికెన్లో వేడివేడి దోశ సూపర్ ఉంది అసలు. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి దోశలో బాగా ఉడికిన చికెన్ ముక్క మధ్యలో పెట్టుకొని తింటూ ఉంటే ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా ఇష్టం అనమాట. దోశలకైనా చపాతీలోకైనా లేదా పూరీలోకి కర్రీ చేసుకుంటాము, అంటే చట్నీయో లేకపోతే కారమో ఇలా చేసుకొని తింటూ ఉంటాం కదా. దోశకి ఇడ్లీకి ఇలా చికెను మటను ఏదో ఒకటి ఎగ్ కర్రీనో చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూడండి, కొంచెం పల్చగా ఆ దోశ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి గ్రేవీని కొంచెం పల్చగానే పెట్టుకున్న సూపర్ ఉంది అసలు. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. దోశ ఉంటే ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తుంది. మీరు అంతేనా? వీడియో నచ్చితే లైక్